హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా అండి? సో ఈరోజు అయితే నేను వేడిగా ఫిష్ బిర్యానీ అయితే చేశానండి. నేను ఇది మొదటిసారిగా చేశాను. అయినా కూడా చాలా బాగా వచ్చింది, మంచిగా కుదిరింది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే నేను ఇది బిర్యానీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంది. సో మరి ప్రాసెస్ చూద్దామా ఎలా చేశాను? ఓకే అండి, నేనైతే 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకున్నాను. నేను తక్కువ ఫిష్ తీసుకున్నాను కాబట్టి తక్కువ రైస్ తీసుకున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, మంచిగా వస్తుందో రాదని నేనైతే తక్కువ ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా కార్న్ఫ్లోరు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, అలాగే కారము, ఫిష్కి సరిపడా కారము, ఇంకా ఫిష్ మసాలా, సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇది ఫిష్కి పట్టించిన క్లిప్ అయితే మిస్ అయ్యింది. మనము స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ ముక్కలను అయితే ఒక్కొక్కటిగా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనము ఫిష్ని డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇంకో పక్క అయితే మనము రైస్ ఉడికించేసుకోవాలి 80% వరకు. ఇందులో మనము బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి అన్నీ వేసుకొని ఉడికించుకోవాలి 80%. ఇంకో పక్క మనం ఇందులో బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అంటే పొడవుగా కట్ చేసుకోవాలి. ఇవి మనం బిర్యానీకి కట్ చేసుకుంటాం కదా పొడవుగా, ఆ విధంగా కట్ చేసుకుని వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీని ఫ్లేవర్ అయితే బిర్యానీకి చాలా మంచిగా అనిపించింది. ఎక్కువ మసాలాలు వేయలేదు కాబట్టి ఈ ఫ్లేవర్ అయితే బిర్యానీకి మంచిగా కరెక్ట్గా సరిపోయింది. సో ఈ అల్లం వెల్లుల్లి కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. రైస్ అయితే బాయిల్ అయిపోయింది, స్టవ్ ఆపేసాను. ఇప్పుడు దీంట్లో మనమైతే ఫిష్ మసాలా, కారము, ఉప్పు, పసుపు సరిపడా అయితే వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అది గ్రేవీ లాగా చేసుకోవాలి. ఆ గ్రేవీ అంతా కూడా మనకి ఆయిల్, మనం దాంట్లో వేసిన ఆయిల్ పైకి తేలే వరకు మనం అదైతే కుక్ అవ్వనివ్వాలి. అట్లా ఒక 2-3 మినిట్స్లో అయితే మనకి ఈ గ్రేవీ అనేది కుక్ అయిపోతుంది. చూసారుగా ఈ విధంగా మనమైతే ఇంకా స్టవ్ ఆపేసుకొని గిన్నెలు కింద పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని అయితే కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకొని అడుగున కొంచెం ఉంచి దానిపైన మనం 80% బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని అయితే కొంచెం ఒక 2 లేయర్స్ కింద అయితే మనం అరేంజ్ చేసుకోవాలి రైస్. ఆ రైస్ అరేంజ్ చేసుకున్న తర్వాత మిగిలిన గ్రేవీని కూడా దానిపైన కొంచెము స్ప్రెడ్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. అయితే నేను ఫిష్ బాగా పైన లేయర్లో పెట్టాను, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా కదా, అదేమన్నా స్మాష్ అయిపోతుందేమో మళ్ళీ అని పైన లేయర్లో అయితే పెట్టాను. ఇంకా మిగతా గ్రేవీ కూడా వేసేసుకొని దానిపై అది కూడా స్ప్రెడ్ చేసుకుని దానిపైన అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే మంచిగా దానిపైన అరేంజ్ చేసేసుకొని మిగతా రైస్ అంతా కూడా దానిపైన అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ అంతా కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే దీనిపైన పుదీనా కూడా చల్లుకొని మనం ముందుగా ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, దాన్ని అయితే ఒక 1/2 కప్ అయితే రైస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా వేసేసుకోవాలి రైస్ అంతటికి పట్టేటట్టు. అట్లా వేయడం వలన టేస్ట్ అయితే మంచిగా వస్తుందండి. ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ వేయాలి దానిపైన. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని మనం బిర్యానీ ఏదైతే పెట్టుకున్నామో ఆ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని
దాని స్టీమ్ అంతా కూడా బయటకు వెళ్ళకుండా దానిపైన చిన్న రోలు పెట్టేసుకుంటే మూత మీద ఒక 10 మినిట్స్లో మనకైతే మంచి బిర్యానీ రెడీ అయిపోద్ది. సో ఫైనల్గా అయితే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే మస్తు టెన్షన్ పడినా ఎట్లా వస్తుందో ఏమని, కానీ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా అదిరిపోయింది. చూసారు కదా, మంచిగా రైస్ అయితే చక్కగా కుక్ అయింది. చాలా బాగుందండి. ఇప్పుడు నేను రైస్ అయితే ఒక ప్లేట్లోకి తీసానండి. ఫిష్ ముక్క అయితే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదండి, మంచిగా ఉంది. రైస్ అయితే చాలా బాగా కుదిరింది. ఇప్పుడు ఇది మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా బిర్యానీ అయితే చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.